రైట్ రైట్ రామ్మూర్తి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా రామ్మూర్తి గారు? రామ్మూర్తి గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఏ రకంగా చూస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్? ఒక మైనార్టీని తీసుకుంటున్నారు, అజరుద్దీన్ గారిని. ఆయన గతంలోనే జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేశారు, ఈసారి కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కొంత పక్కకు పెట్టిందా, ఒప్పించిందా, ఏదో ఒకటి అయితే ఆయనకి చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఎమ్మెల్సీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కారణంతో. ఏ రకంగా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని? అందరికి నమస్కారం. మిత్రుడు చెప్పింది విన్నాను. చాలా క్లియర్ గా ఒకవేళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవే ఇవ్వాలి అంటే ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోతుంది, దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చి. ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. నిజంగా ఆయన మీద అభిమానమో ప్రేమో లేదా ముస్లింలపై ప్రేమో అభిమానం ఉంటే టికెట్ ఆయనకి ఇవ్వచ్చు. టికెట్ ఆయనకి ఇవ్వలేదంటేనే మరి ఆయన మంచోడా చెడోడా, 2 మాటలు ఆయనే చెప్తున్నాడు. మంచోడా అని చెప్తాడు ఆయనే, మళ్ళా మేము ఇవ్వలేకపోయినాం మన అనిల్ గారికి ఇచ్చామని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చారో దానికి సమాధానం లేదు. మళ్ళీ ఇది ఎంతో మంది ఎన్నో గవర్నమెంట్ లో మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా చేసిన లేదా ఎమ్మెల్సీ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి ఒక ముస్లిం క్యాండిడేట్ ని ఎందుకు ఇప్పటి వరకు మంత్రిని చేయలేదు? 2 సంవత్సరాలు ఎన్నికలకు రావటమే మీకు ఎందుకు ముస్లింలు గుర్తొచ్చారు? ఎందుకు మళ్ళీ ఆ పేరు మీద మోసం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఇంకా ముస్లింలతోటి ఆట ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నారు? కాబట్టి కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, తద్వారా ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీలు కనబడుతుంది. కాబట్టి అక్కడ అర్థమైపోయింది. నేను గోరబండ డివిజన్ లో దాదాపు 1 నెల రోజుల నుంచి కోఆర్డినేటర్ గా తిరుగుతున్నాను. అక్కడ మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో మా గోపినాథ్ గారు చనిపోయారు. ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. మా గల్లీలో ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఆపదలో అన్న అంటే ఉరికిచ్చేవాడు అని చాలా మంది నేను 1 నెల రోజుల నుండి తిరుగుతున్నాను. నేను స్వయంగా తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళనే మాటలు గాని, రౌడీలను తీసుకొస్తే భయపడితే ఓట్లు వేస్తాము, భయం ద్వారా ఓట్లు పెట్టి ఏదో సాధిద్దాం, ముస్లింలకు ఏదో తాయిలాలు పెట్టి. కేసీఆర్ గారు కదా షాదీ ముబారక్ ఇచ్చింది, కేసీఆర్ గారు కదా ముస్లింలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది, కేసీఆర్ గారు కదా ఒక హోమ్ మినిస్టర్ చేసింది, ఒక డిప్యూటీ సీఎం చేసింది, ఒక రెవెన్యూ శాఖ మంత్రిని చేసింది. కాబట్టి కేసీఆర్ గారికి ఇప్పుడున్న గవర్నమెంట్ కు కొంత పోలిక చూస్తున్నారు వాళ్ళే, ముస్లిం పెద్దలనే మేము కలిసాం, ముస్లిం వాళ్ళతోటే మాట్లాడుతున్నాం. వాళ్ళే అంటున్నారు మీకెందుకంటే అక్బరుద్దీన్ గారు స్వయాన కేసీఆర్ ని చూసి నేర్చుకోండి, ఈ దేశం నేర్చుకోవాలని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా. మీరందరూ చూశారు ఎంత బ్రహ్మాండంగా ముస్లింలకు అభివృద్ధికి పాటుపడ్డాడో చాలా క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సరే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, మరి నేను అక్బరుద్దీన్కి ఇవ్వండి, ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడో సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితమే ఇవ్వచ్చు కదా ఈ ఎన్నికల టైంలో. అందుకనే మీరు జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడం కోసం ఒక ముస్లిం ని మంత్రి చేయాలని అనుకుంటున్నారు. అదే ఓడిపోతే ఏమవుతుందో తెలుసా? 2500 వస్తాయి ప్రజలకందరికీ, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, యువతులకు స్కూటీలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది ఆలోచిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా కర్రు కాల్చి ఓత పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మోసం చేసి గద్దెనెక్కింది, ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టే ఇప్పుడు మేము మా తరా కింద చూపెడతామని జూబ్లీ ప్రజలు. ఇది ఏదో ఇంపాక్ట్ అజహర్ కు ఈ మినిస్ట్రీ ఇవ్వడం పట్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో? ఇప్పుడు ఇంపాక్ట్ ఆయనకు ఉంటదని వీళ్ళు అనుకుంటే ఆయనకే టికెట్ ఇవ్వాలి కదా. ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు అంటేనే, ఆయన కాదన్నారంటేనే ఆడ అజరుద్దీన్ తీసేసినట్టు లెక్క కదా. వాళ్ళే తీసేశారు. నిజంగా ఆయన గొప్పవారు, ఆయన మంచివాడు అయి ఉంటే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదో అది చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఒకసారి ప్రకటించారు, మళ్ళీ ఒకసారి వద్దనుకున్నారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రి చేస్తా అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం, ఎన్నికల కోసమే ఆ మాట మాట్లాడేటో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా క్లియర్ గా అక్కడ ఒక ఆడబిడ్డ ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆ కన్నీళ్లను కూడా వీళ్ళు రాజకీయం చేసే ఒక దుర్మార్గులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు మంత్రులు. నిజంగా భర్త చనిపోతే 3 నెలలు 5 నెలలు కూడా కాలేదు, ఆ భర్తను తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయా లేవా?
ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తున్న ఈ దుర్మార్గులకు ఏం చెప్తాం మనం? కాబట్టి ఇలాంటి ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మా కోసం పనిచేసిన గోపినాథ్ అన్న చనిపోయాడు. ఆయన ఆశయాలు నిలబడాలంటే ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపించుకోవాలని జూబ్లీ హిల్స్ లో ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. సరే, కొంతమంది భయపడి బయటికి ఓకే రామూర్తి గారు మళ్ళీ వస్తారు. రామూర్తి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు, ఆల్ ఆఫ్ సడన్ రేవంత్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డెసిషన్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కు సంబంధించి ఒక మంత్రి పదవిని భర్తీ చేయబోతున్నారు. అజరుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. ఇప్పుడు దాకా మైనార్టీ లేరు, మైనార్టీ వస్తున్నారు. కానీ ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీసుకుంటున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవి విషయం సుప్రీంకోర్టులో ఉంది, ఇంకా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆయన హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కూడా పూర్తిగా చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకు మంత్రి పదవి అనేది ఇటు విపక్షాల వాదన కాదు, ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎన్నికల సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంటే ఎప్పుడో ఇవ్వాలి కదా. మిగతా వాళ్ళకు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడే ఇవ్వాలి. ఇప్పుడు మధ్యలో వీళ్ళు ఎవరు అట్లూరి అయినప్పుడు కానీ, అంతకుముందు ఫస్ట్ టైంలో కానీ, అట్లూరి మంత్రి గారు అయినప్పుడు కానీ, ఇట్లాంటి టైంలోనే ఇవ్వాలి కదా. ఈ ముస్లింలకు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఎందుకు ఇస్తున్నారు అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. బట్ ఈ చర్చ అయితే ఉన్నది, ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ అయితే ఎప్పటి నుండో ఉంది. ఇది ఎప్పటి నుండో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం ఉంది. తర్వాత ఈవెన్ కేసీఆర్ కూడా ఇచ్చిండు అప్పుడు గతంలో. సో కాబట్టి ముస్లింలకు స్థానం అనేది ప్రతిసారి చర్చ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు 13% జనాభా తెలంగాణలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కనీసం ఒక మంత్రి పదవిని ఇవ్వాలిగా. సో కాబట్టి ఇవ్వడం తప్పు కాదు, బట్ ఇస్తున్న టైం ఏదైతే ఉందో అది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు, అది వాస్తవం. దాన్ని ఎవరు కారణం లేరు. తర్వాత సుప్రీంకోర్టు కేసు అంట, సుప్రీంకోర్టు కేసు అది తేలుతుందా తేలేదని పక్కన పడేస్తే ఆయన ఏదో ఒక రకంగా ఈ ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత 6 నెలల్లో ఆయన మళ్ళీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు బై ఎలక్షన్స్ కూడా రావచ్చు. బై ఎలక్షన్స్ లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి గెలిపించచ్చు ఒకవేళ సుప్రీంకోర్టులో కొట్టుడు పోతే. ఏదో ఒకటైతే 6 నెలలు అయితే ఉంటాడు కదా మంత్రిగా. అయితే ఒక కన్ఫ్యూజన్ వినోద్ కుమార్ గారు, ఇందాక నేను దయాకర్ గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ లోనే టికెట్ ఇచ్చుంటే ఆయనకి ఈ ఉప ఎన్నికల్లోనే ఆయన గెలిస్తే చక్కగా అప్పుడే నేరుగా మంత్రిని చేస్తుంటే ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఒక ప్రాతినిధ్యం వచ్చేది కదా. ఎందుకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టడం, అక్కడ పక్కన పెట్టి ఇప్పుడు సడన్ గా మంత్రిని చేయడం ఎందుకు అనేటటువంటి ఒక క్వశ్చన్. అయితే ఏంటంటే ఇప్పుడు ముస్లింలను ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా వాళ్ళకు విలువ ఇవ్వలేదండి. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే అసలే ఇవ్వదు, వాళ్ళకి అవకాశమే ఇవ్వదు. కాబట్టి ఇవాళ 13% పాపులేషన్ అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు ఉండాలండి? కనీసము ఇప్పుడు ఎంఐఎం ఉంది కాబట్టి ఆయనతో 7 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఎంఐఎం పార్టీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే 0 అన్నట్టే కదా ఎమ్మెల్యేలు. కాబట్టి ఇవాళ ముస్లింలకు ఏదైనా దివానా ఉన్నదంటే ఎంఐఎం పార్టీ. సో ఇవాళ ఎంఐఎం పార్టీ తర్వాత ఏ పార్టీ కూడా వాళ్ళని ముస్లింలు రికగ్నైజ్ చేయట్లేదు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. కాబట్టి అన్ని పార్టీలు ఈ కోణంలో ముస్లింలను అణచివేస్తున్నట్టుగా మనం భావించాలి. సో ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అణచివేస్తుంది. కాకపోతే అనివార్యంగా 1,35,000 ఓట్లు అక్కడ ఉన్నాయి ముస్లింలే. కాబట్టి ముస్లింల ఓట్లను మనం ఎట్లయినా కబ్జా చేయాలనుకుంటే మాత్రం గ్యారంటీగా వాళ్ళకి ఏదో ఒకటి ఆశ చూపెట్టాలి. కాబట్టి తప్పకుండా ఈ ముస్లింలకు అజారుద్దీన్ ఆల్రెడీ టికెట్ ఇచ్చేటోడే భంగపడ్డాడు. టికెట్ ఆయనకి ఇచ్చి అక్కడ హైదరాబాద్ ప్రాతినిధ్యం ఇచ్చి గెలిపించి మంత్రి చేస్తే చాలా గొప్పగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కానీ అట్లా ఇవ్వకుండా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? అసలు అక్కడ ఆయనకు ఇవ్వకుండా ఇవాళ బీసీ నినాదం వస్తుంది కాబట్టి నవీన్ యాదవ్కి ఇచ్చారు అనుకుందాం. సో బీసీ నినాదం వచ్చింది కాబట్టి బీసీకి ఇవ్వడం తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు ముస్లింకు హైదరాబాద్ అంటే ముస్లిం అంటే హైదరాబాద్ లో ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా చేసి, వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వకుండా చేసి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో ముస్లిం ఓట్ బ్యాంక్ కోసమే ఇవాళ చేస్తుందనడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ముస్లింలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ సరే ఏది ఏమైనప్పటికీ సరే అట్లానే వస్తుంది కదా ఒక పదవి, మంత్రి మావాడు అయితాండి కదా అనే ఒక తృప్తి అయితే ఉంటుంది అది ముస్లింల లోపల, ఏదో కొంత సానుభూతి అయితే వస్తుంది. సో కాబట్టి ముస్లిం ఓటును ఇలా సాధించడానికి మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ పదవి ఇస్తుండే తప్ప ముస్లింల మీద ప్రేమ కాదు.
అట్లంటే ముస్లింలకు 33 హామీలు ఇచ్చాడు, ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేక చివరికి అదే జూబ్లీహిల్స్ లో కనీసం మన కబరస్థాన్ కూడా ఇయ్యలేకపోయింది ఈ రెండేళ్లలో. ఈ 2 నెలల కబరస్థాన్ సమస్య కూడా పరిష్కరించలేకపోయింది. గత ప్రభుత్వం పరిష్కరించలేదు, మొన్నటి ఈ ప్రభుత్వం వచ్చిన పరిష్కరించలేదు. అంటే చనిపోతే సమాధులు పెట్టుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు జూబ్లీహిల్స్ లో, అంత జనాభా ఉన్నది. సో ఆ దానికోసమే ఇవాళ కొంతమంది నామినేషన్ ఇండిపెండెంట్ వాళ్ళు వేసిండ్రు కబరస్థాన్ కోసం కొట్టడానికి. సో కబరస్థాన్ విషయంలో ఆయన మోసం చేసిండనే కదా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాడు. ఆయన సమ్ ఇండిపెండెంట్ ఖాన్ ఆయన పేరు జలీల్ ఖాన్ ఏదో ఖాన్. సో ఆయన ఇదే అన్నాడు కదా, కనీసం కబరస్థాన్ ఇవ్వలేదు ఇస్తానని చెప్పేసి మోసం చేసింది కాబట్టి మేము బీఆర్ఎస్ కి చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ముస్లింలను దగా చేస్తున్న అన్ని పార్టీలు దగా చేస్తున్నాయి. బీజేపీ అయితే అసలు వాళ్ళని పూర్తిగా ద్వేషిస్తున్న పార్టీ. కాబట్టి ఇవాళ ముస్లింలు ఆ ఎంఐఎం ఒకటే ఉన్నది కాబట్టి ఆ ఎంఐఎం ఇలా అంతో ఇంతో వాళ్ళని ఆదుకుంటుంది కాబట్టి ఇవాళ ముస్లింలకు అది దిక్కుగా ఉంది కాబట్టి ముస్లింలు దానికే ఓటేస్తున్నారు. ఆ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది కాదట. కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీని గెలిచేది కాదు. ఎంఐఎం లేకపోవడం వల్లనే ఇవాళ ఇంకో పార్టీకి అవకాశం వస్తుంది అక్కడ. రైట్, ఓకే వినోద్ గారు. దయాకర్ గారు చెప్పండి. ఎంఐఎం పార్టీ మీకు మద్దతు తెలిపింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ కూడా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కావట్లేదు. ఇది కొన్ని అంతర్గత సర్వేలో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టే ఇప్పుడు అజహర్ కు మంత్రి పదవి ఇవ్వడం తద్వారా మైనార్టీలను సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి వార్తలు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? ఏంటి ఎంఐఎం సపోర్ట్ ఉన్నా కూడా ముస్లింలు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి సామాజిక సమీకరణ నేపథ్యంలో